ముద్దపప్పు బతుకమ్మ సంబరాల్లో భాగంగా ముచ్చటగా ముద్దపప్పు బతుకమ్మను ఒక మంచి ప్రదేశంలో జరుపుకోబోతున్నాం. ఆ మంచి ప్రదేశం ఏంటో చూపిస్తాం రండి.
ప్రస్తుతం మనం మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ముచ్చటగా 3వ రోజు బుద్ధపప్పు బతుకమ్మ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు మనం బతుకమ్మ కార్యక్రమం నిర్వహించాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బతుకమ్మ గురించి 2 విషయాలు చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు స్వప్న అండి. ముందుగా ఓరుగల్లు 9 న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మా పిల్లలకి తల్లిదండ్రుల ఆదరణ లేని పిల్లలు మెయిన్ మన బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలోనే చాలా విశిష్టమైన పండుగ. అంటే చాలామంది ఆడపడుచులందరూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఘనంగా సెలబ్రేషన్ చేసుకునే పండుగ. అలాంటిది మా పిల్లల దగ్గరికి మీరు వచ్చి వాళ్ళకు తల్లి తండ్రి అక్క ఇట్లా ఫ్రెండ్స్ లాగా అందరూ అన్ని బంధాలు మీరే అయ్యి మా పిల్లల మధ్యలోకి వచ్చి మీరు ఈ పండుగను జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. మీకే కాదండి, ఈ పిల్లలతో మేము ఇట్లా ఈ బతుకమ్మను నిర్వహిస్తామని మేము కూడా అనుకోలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలతో మీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇంకా చెప్పాలంటే మీరేం చెప్తారు? ఇంకా చెప్పాలంటే మేడం, మెయిన్గా అంటే దాదాపుగా వీలైనంత వరకు ఈ పిల్లల మధ్యకి పెద్ద వాళ్ళైనా ఎవరైనా కాసేపు కనీసం 2 నిమిషాలన్నా వచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినా మా పిల్లలు గుర్తుపట్టి పలానా టైంలో మా కోసం వచ్చారని వాళ్ళు హాయ్ చెప్పడం విష్ చేయడం చేస్తారు మేడం. వాళ్ళకు ఈ ఛానల్ ద్వారా మా పిల్లలకు గుర్తింపు రావాలి, అలాగే మా పిల్లల గురించి ప్రజల్లో అవగాహన రావాలి, మా పిల్లలకు సహాయం అందించాలి ప్రజల నుంచి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా మనతో కొంతమంది ఉన్నారు, మనం వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇప్పుడు మనం ఇక్కడ బతుకమ్మ గురించి మీ చిన్నప్పటి నుండి బతుకమ్మ ఎట్లా ఆడుకుంటున్నారు? ఇప్పుడు అంటే మీ చిన్నప్పుడు ఆడుకున్న బతుకమ్మకి ఇప్పటికి తేడా ఏంటి? మీకు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు సంతోషం అనిపించిందా, ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది? ఇప్పటికి ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. అప్పుడు ఏంది వెనకాల అట్లా పట్టుకపోతామేనో ఇట్లా వస్తామేనో, ఇప్పుడు చాలా ఒకళ్ళు చూసి ఒకళ్ళు చాలా ఎక్కువ అయిపోయింది, చాలా సంబరాలు అయిపోయినాయి, మంచిగా అనిపిస్తుంది అప్పటికంటే. ఇప్పుడు పిల్లలతోటి మేము ఆడుకుంటే మాకు చాలా సంతోషం. ఈ ఆట మేము దసరా నాడైనా ఎప్పుడైనా మేము ఆడుకుంటే అంత పిల్లలతోటి మేము ఆడుకుంటే మాకు ఎంతో ఆనందం. మీరు వస్తే మాకెంతో సంబరం. మీరు కూడా మాతో పాటు చిన్న పిల్లలాగా మారి మాతో బతుకమ్మ ఆడినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడు ఇలాగే వీళ్ళతో బతుకమ్మను ఆడుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మన దగ్గర
ఉన్నారు, వారిని అడిగి బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా ఉంది ఏంటి వారి మాటల్లోనే విందాం. మేడం, మీకు ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పండి. కూడా మేడం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మన మల్లికమ్మ మనోవికాస కేంద్రం తరపున తెలియజేస్తున్నాము. సహజంగా అయితే బయట పిల్లలందరికీ కూడా పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ పేరెంట్స్తో పండుగ సెలబ్రేషన్ చేసుకుంటారండి. కాకపోతే ఇక్కడ మన మల్లికాంబ మనోవికాస కేంద్రమే పుట్టినిల్లుగా భావిస్తున్నారు ఇక్కడ పిల్లలందరూ. సో మేము కూడా ప్రతి పండుగ సెలబ్రేషన్ కూడా మా పిల్లల మధ్యలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకనంటే మేము మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళగలుగుతాం కానీ వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి, సో వాళ్ళతోటే మేము కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఉండడం జరిగింది. మా మేడం కూడా మమ్మల్ని ఒక తల్లిలాగానే చూసుకుంటారు. ఇక్కడ మా పిల్లలందరికీ మాకు కూడా మా మేడమే మదర్. సో తల్లిగారింటికి వచ్చాం కాబట్టి మళ్ళీ వేరే ఇంటికి ఈ పండుగ సెలబ్రేషన్ వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు అనే ఆలోచనతో ఇక్కడ ఉండడం జరుగుతుందండి. మీరు ఇక్కడికి వచ్చి మా పిల్లలతో ఈ 3వ రోజు బతుకమ్మ సెలబ్రేషన్ చేయిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మాకు కూడా మీరు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా రామలీల మేడం గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. TV9 వాళ్ళు ఈరోజు 3వ రోజు పండగని ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామని అనుకోలేదు. మా సంస్థలో ఫస్ట్ డే చేస్తాం, మళ్ళీ లాస్ట్ డే చేస్తామండి. కానీ మీ ద్వారా ఈరోజు ఇట్లాంటి పిల్లలకు గుర్తింపు అనేది మీరు తీసుకురావడము, మా పిల్లల మధ్య మీరు స్పెండ్ చేసి వాళ్ళ అవసరాలను కనుక్కొని సమాజానికి తెలియజేసే ఈ ప్రయత్నం అనేది చాలా హ్యాపీగా ఉందండి. మీ ఛానల్ వారందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం మల్లికాంబ మనోవికాస కేంద్రం నుండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న మన పిల్లల్ని చూస్తే వాళ్ళు అమ్మ అని పిలవలేరు, నోటితో అన్నం పెట్టండి అని కూడా చెప్పలేరు. కానీ అన్నీ తల్లై భావించి తను ఇంత సంస్థని మూడో రోజు బతుకమ్మను ఈ మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మనం జరుపుకోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది పిల్లల్ని చూస్తే వాళ్ళు నోటితో అమ్మ అని పిలవలేరు, అన్నం పెట్టు అని కూడా అడగలేని పరిస్థితిలో ఇక్కడ పిల్లల్ని మనం చూడొచ్చు. అలాంటి వారందరికీ అమ్మాయి తను ఇంత సంస్థను నిర్వహిస్తున్నటువంటి రామలీల మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇలాగే చాలా సంతోషంగా ముందుకు సాగాలని కోరుకుంటూ కెమెరామెన్ సతీష్తో రమ్య, ఓరుగల్లు 9 న్యూస్, వరంగల్.
ఉండొచ్చు. అలాంటి వారందరికీ